ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ వద్ద 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో కూలిన మట్టి సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. సింగరేణి రెస్క్యూ టీంను రప్పిస్తున్నారు. సొరంగ మార్గంలో 14 కిలోమీటర్ వద్ద కార్మికులు చిక్కుకుపోయారు. వర్షాకాలంలో నిలిచిన పనులను మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వారం రోజులుగా పనులు సాగుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 7 మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందినవారే. పంజాబ్ కు చెందిన జర్వి సింగ్, జమ్మూ కాశ్మీర్ కు చెందిన సన్నీ సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన మనోజ్ దోబే, శ్రీనివాసులు, జార్ఖండ్ కు చెందిన సందీప్, సంతోష్, జట్కా ఇరాన్ చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ వద్ద 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో కూలిన మట్టి సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయో అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పాషా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పాషా, సింగరేణి రెస్క్యూ టీం ని కూడా రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? స్వాతి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ పనుల్లో ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. లోపలికి 4 సభ్యులతో కూడినటువంటి రెస్క్యూ టీంని పంపించారు. వారికి ఫ్లడ్ లైట్లతో పాటు దీనికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు కూడా అందించి వాళ్ళు లోపలికి పంపించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. వీరితో పాటు సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్ ని కూడా అధికారులు ఇక్కడికి రప్పిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడారు, సమీక్షించారు, ఏం జరిగిందని చెప్పేసి ఆరా తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే మనకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారము 14వ కిలోమీటర్ వద్ద పెద్ద ఎత్తున నీరు కారటము, 4 మీటర్ల మేర 4 అడుగుల మేర నీరు ఉన్నదని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. దాంతో పాటు మట్టి అంతా కూలటం వల్ల బురదమయంగా మారింది. ఇప్పటికే అక్కడ దానికి సంబంధించినటువంటి యంత్రాలు కూడా బురదలో కూరుకుపోయినట్లుగా ప్రాథమికంగా అధికారులు సమాచారం ఇస్తున్నారు. అయితే గడిచిన వర్షాకాలంలో పనులన్నీ కూడా ఆగిపోయాయి. మళ్లీ పునఃప్రారంభం చేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అందులో ఉన్నటువంటి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు పేరుకుపోయినటువంటి మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలను తొలగించే పనిలో ఈ కూలీలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఉదయం డ్యూటీ చార్ట్ ప్రకారము 50 మంది టన్నెల్ లోపలికి వెళ్లారు. 50 మందిలో 42 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. 7 కార్మికులు చిక్కుకుపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. 7గురికి సంబంధించినటువంటి పేర్లను కూడా అధికారులు లిస్ట్ అవుట్ చేశారు. వీరితో పాటు ఒక అధికారి కూడా లోపలికి వెళ్లారు. ఆయన కూడా గాయాలతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ బయటకు వచ్చినటువంటి 42 మందిలో కూడా 7 మంది గాయాల పాల్గా ప్రస్తుతం జెన్కో హాస్పిటల్తో పాటు ఈ కంపెనీకి సంబంధించినటువంటి జయప్రకాష్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి వైద్యాలయంలో వాళ్ళకి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో లోనికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీం బృందం బయటికి వచ్చిన తర్వాత అసలు లోపల ఇంకా ఏం చేయాలి, ఎవరైనా చిక్కుకుంటే వారి పరిస్థితి ఏంటి, లేదా వారిని బయటికి తీసుకురావాలంటే ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి. ఇప్పటికే విద్యుత్ అంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది కాబట్టి పునరుద్ధరణ కూడా చేశాము. లోపల ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యే పరిస్థితి ఉందా, ఇక నీరు ఎంత మేర నిలిచిపోయింది, నీటితో పాటు బురద మేటలు ఎంతవరకు ఉన్నాయి,
ఇన్ని రోజుల వరకు పనులు ఆగిపోయాయి కాబట్టి బురద ఎక్కువ సంఖ్యలో ఉందా, మట్టి ఎక్కువ సంఖ్యలో ఉందా, మట్టి పెల్లలు ఉన్నాయా, లేదా ఇక్కడి నుంచి వాహనాలు లోపలికి పంపిస్తే వెళ్లేటువంటి మార్గం క్లీన్ గా ఉందా అన్న కోణంలో ఇంజనీర్లంతా కూడా విచారణ చేస్తున్నారు. వారు బయటికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరొక బృందాన్ని పంపడమా లేకపోతే వాహనాల్ని పంపించి లోపల ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించడమా వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతం లోపలికి వెళ్ళినటువంటి ఈ 4 సభ్యుల రెస్క్యూ బృందము లోపల ఉన్నటువంటి పరిస్థితిని విశ్లేషిస్తుంది. అక్కడ ఏం జరిగింది అనే దానిపై అధికారులకి ఒక నివేదిక ఇస్తుంది. ఇది ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ముందుకు పోవాలా, లేకపోతే ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదా, లేదా ఒకవేళ పనులకు ఆటంకంగా మారినటువంటి మట్టి నీటి చెమ్మల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్వాతి, అంటే పాషా ప్రస్తుతం అక్కడ రెస్క్యూకి పరిస్థితి అనుకూలంగా ఉందా లేదా ఏం చెప్తున్నారు? అంటే రెస్క్యూ అంటే ప్రధానంగా ఉదయం వెళ్ళినటువంటి కార్మికులంతా కూడా సురక్షితంగా బయటికి వచ్చారా లేదా అన్న విషయంపై అధికారుల్లో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే డ్యూటీ చార్టు ప్రకారము ఉదయం 50 మంది కార్మికులు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు జయప్రకాష్ లిమిటెడ్ లో పనిచేస్తున్నారు. వీరంతా కూడా జమ్మూ కాశ్మీర్, బీహార్, యూపీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు.